కలిగిన ఆయన, జీవం కలిగినటువంటి తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభా. దేవా, మన నాయన ఈ యొక్క ప్రాతకాల సమయంలో ప్రభా, మరి తండ్రి, మరి ఈ యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభా, బిడ్డని ప్రభా, మరి చైతన్య పాస్టర్ గారిని ప్రభా, మరి మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా, మరి నాయన, మరి తండ్రి, మరి ఈరోజు వాక్యోపదేశం చేయడానికి ప్రభా, మరి నాయన మమ్మల్ని అందరినీ కూడా మన ఆయుత్తపరిచిన విధానాన్ని బట్టుకుని కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మాకు తండ్రి వినగలిగిన చెవులని మరి గ్రహించగలిగిన మనస్సును దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మెలకు కలిగి తండ్రి సహాయం చేయండి ప్రభా. మరి వాక్యపు లోతులు మరి నాయన మేము గ్రహించగలగడానికి సహాయం చేయండి ప్రభా. మా యొక్క చూపులు, మాటలు, క్రియలు, చేతులు, నడతల్ని ప్రభా మీ రక్తంతో శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ప్రభా, మరి నాయన మరి తండ్రి మమ్మల్ని ప్రభా అటెంటివ్గా ఉండి తండ్రి మరి విని ప్రభా మరి ఎన్నో సత్యాలని గ్రహించి మా జీవితాలకి మేలుకరంగాను ఆశీర్వాదకరంగానే ఉండడానికి సహాయం చేయమని మా ప్రభుని ప్రియరక్షకుడు యేసు నామములో వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య గారు మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చి పరిచర్య స్థిరపడటకు పాటుపడిన సేవకులు. మరి వారి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య గారు మరి జానెట్ గారులకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలను అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులుగా ఉన్నారు. వారు చక్కగా వాక్యాన్ని బోధించినప్పుడు దయచేసి మనం మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్, థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఈ ఉదయకాలం మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మనందరం ఈ విధంగా మా ఉదయకాలాన్ని దేవుని సన్నిధిలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం ఎంతో ఆనందకరమైన విషయం. అది ఆశీర్వాదకరమైన సమయం. కనుక ప్రతిదినం మీరు దేవుని సన్నిధిలో గ్యాదర్ అయ్యి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని, మనందరితో ఎప్పుడు మనం ఆయన దగ్గర ఉన్నా ఆయనకి మన హృదయాలను, మనసులను, ఆలోచనలు స్వాధీనపరిచినప్పుడు ఆయన తన ఆలోచనలతో నింపి మన జీవితాలని వాడుకుంటూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఈ దినం వాక్యం గురించి నేను ప్రార్థిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆలోచనలు నా హృదయంలో పెట్టాడు. అవి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యం మన చేతికి ఇవ్వబడిన దైవ గ్రంథం, దేవుని వాక్యం జీవం అన్న విషయం మనందరికీ తెలుసు. వాక్యంలో పొందుపరచబడిన ప్రతి విషయం, ప్రతి మాట నిత్యమైనది. అది మన జీవితాల్లో ప్రతి స్థితిలో, ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు పరిష్కారం చూపించగలిగేది అనేది మనందరం వ్యక్తిగతంగా మన అనుభవాల ద్వారా నేర్చుకొని ఉన్నామని నమ్ముతూ ఉన్నాను. అలాగే మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసే జీవితాలు కూడా మనకెన్నో పాఠాలు నేర్పించేవిగా ఉంటాయి. అవి నెగటివ్ ఎక్స్పీరియన్సెస్లో నుంచి పాజిటివ్ లెసన్స్ అయినా ఉండొచ్చు, విశ్వాసభరితమైన జీవితంలో నుంచి వచ్చే మంచి లెసన్స్ అయినా ఉండొచ్చు. ఏ విధంగా అయినా సరే దేవుడు ఎవరి గురించి అయితే ఈ గ్రంథంలో
పొందుపరిచి ఉంచాడో వారందరి జీవితాలు కూడా మనందరికీ ఏదో ఒక రకంగా పాఠాలు నేర్పించేవిగానే ఉంటాయి. కొంతకాలం క్రితం నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రాజుల గురించి చదువుతూ ఉన్నాను. మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, యూదా రాజులు, ఇజ్రాయేలు రాజులు, అందరి జీవితాలని చదువుతూ వారి వారి జీవితంలో వారు చేసిన విషయాలు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ కొన్ని పాఠాలు నేను రాసుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ యూదా రాజులు కానీ, ఇజ్రాయెల్ రాజులు కానీ మనం లిస్ట్ అవుట్ చేసుకొని వారి గురించి బైబిల్లో చెప్పబడిన మాటలను కనుక మనం కేటగరైజ్ చేసుకుంటే మోస్ట్ పీపుల్ వుడ్ ఫాల్ ఇంటూ 3 కేటగిరీస్. 3 కేటగిరీస్లో పడతారు. ఒక కేటగిరీ గురించి ఇంట్రొడక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, ఏ రాజు అయినా సరే ఆ రాజు పేరు చెప్పి ఆ రాజు యెహోవా దృష్టికి ఏది యథార్థమైందో ఆ యథార్థంగా ప్రవర్తించను, తన దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను అని రాయబడి ఉంటుంది. యోవాషుని తీసుకోండి. యోవాషు తన ఏలుబడి అంతా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. లేకపోతే ఇంకొక రకమైన ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుందంటే, ఇతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించక, తన పితరుల వలె ప్రవర్తించక ఏం చేశాడో రాసి ఉంటుంది. అతను విగ్రహారాధన చేశాడనో లేకపోతే దుర్మార్గం ప్రవర్తించాడనో రాయబడి ఉంటుంది. సో యూ గాట్ 2 extremes. One, a group of people, kings, who always followed what is pleasing in the sight of God. దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన రాజులు ఒక కేటగిరీ అయితే, దావీదులా కాకుండా యెహోవా దృష్టికి యథార్థంగా లేకుండా తమకిష్టం వచ్చినట్టు దుర్మార్గంగా ప్రవర్తించిన రాజులు ఇంకో కేటగిరీ. 2 కేటగిరీలు. ఈ 2 కాకుండా ఇంకో కేటగిరీ కూడా ఉంది. ఆ మూడో కేటగిరీలో ఉన్న కొంతమంది రాజులు ఎలా ఉంటారంటే, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయంతో ఆయన అనుసరింపలేదు అని ఉంటుంది. వీళ్ళ గురించి ఇంట్రడక్షన్. పూర్ణ హృదయంతో వీరు యెహోవాను ఆయనను అనుసరించలేదు అని. ఈ 3 కేటగిరీస్. ఆయన పూర్తిగా యథార్థంగా అనుసరించిన వాళ్ళు ఒక కేటగిరీ అయితే, ఆయన మాట వినకుండా దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళు ఇంకో కేటగిరీ అయితే, ఇది ఈ మధ్యలో ఇంకో కేటగిరీ ఉందన్నమాట. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయంతో ఆయన్ను అనుసరింపలేదు అనే కేటగిరీ. వీటిని చూస్తూ ఉన్నప్పుడు it dawned on to me that it is such a great mirror image of what church is looking like. స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు, అట్లీస్ట్ క్రైస్తవులు అనబడే వాళ్ళు ఈ కేటగిరీస్లో చాలా చక్కగా ఫిట్ అయిపోతారన్నది నాకు చక్కగా కనపడుతూ ఉంది. యూ హ్యావ్ దిస్ కేటగిరీ ఆఫ్ బిలీవర్స్. ఒక కేటగిరీలో బిలీవర్స్ దేవుని భయం ఉండి, దేవుని భక్తి ఉండి, విశ్వాసంలో స్థిరంగా నిలబడి, వాక్యంలో స్థిరపరచబడి ఎదుగుతున్న క్రైస్తవులు, ఆయన మాట విని ఆయన ఆజ్ఞను గైకొనే క్రైస్తవులు ఒక కేటగిరీలో కనపడతారు మనకి. ఇంకో కేటగిరీలో అసలు క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటారే తప్ప, అంటే దేవుని బిడ్డలు, దేవుని నామాన్ని పెట్టుకున్న ప్రజలుగా కనపడతారే తప్ప, వారు అసలు ఎట్టి పరిస్థితిలో దేవుని భయం కానీ, భక్తి కానీ, ఇది వాక్య ధ్యానం కానీ, ప్రార్థనా జీవితం కానీ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళు ఇంకో కేటగిరీ కూడా కనపడతారు మనకు. అలాగే ఇదిగో ఈ మధ్యలో ఉన్న కేటగిరీ లాంటి వ్యక్తులు కూడా కనపడతారు. సో ఐఎమ్ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ ద థర్డ్ కేటగిరీ అనమాట. ఈ మధ్యలో ఉన్న కేటగిరీ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఎందుకు ఒక వ్యక్తి, ఒక రాజు లేదా ఒక క్రైస్తవుడు అలాంటి స్థితిలో ఎందుకు ఉండిపోతాడు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ టైంలో అమజ్యా జీవితాన్ని నేను చదువుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయంలో మనకి అమజ్యా జీవితం కనపడుతుంది. యూదా రాజైన అమజ్యా.
ఈ అమజ్యా జీవితాన్ని జస్ట్ ఆ ఉన్న 25 వర్సెస్ 25 అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ అతని జీవితం గురించే రాయబడి ఉన్నాయి. 25 సారీ 28 వచనాలు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో త్రూ ఎవ్రీథింగ్. జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. అమజ్యా జీవితం యొక్క ఇంట్రడక్షన్. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లు గలవాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోవయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. ఇంగ్లీష్లో అమజ్యా డిడ్ వాట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ బట్ నాట్ హోల్ హార్టెడ్లీ అని ఉంది. ఇంకా అక్కడి నుంచి మిగతాదంతా మనం చూస్తాం. అసలు అమజ్యా జీవితంలో జరిగిన ఒక కీలకమైన సంఘటన మాత్రమే రాయబడింది 25 అధ్యాయంలో. తను రాజ్యం రాజైనప్పుడు తన రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించను. అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావాలని మోషే గ్రంథంలోని ధర్మశాస్త్రం నందు రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అంటే ఎందుకు చదివానంటే ఆ వచనాలు ఈ 3-4 వచనాల్లో అతను చేసిన మొదటి పని, రాజ్యం స్థిరపరచబడిన తర్వాత ఎవరైతే తన తండ్రిని చంపారో, ఏ రాజసేవకులు అయితే తన తండ్రిని చంపారో వారందరిని చంపించేశాడు. ఆ కాలంలో జనరల్గా శత్రువుల పిల్లల్ని, శత్రువుల కుటుంబాలని, శత్రువులకు సంబంధించిన ఎవరినైనా చంపేస్తారు. కానీ తిను ఆ పని చేయలేదు. ధర్మశాస్త్రానుసారంగా ఏది కరెక్టో అదే చేశాడు. సో యూ వుడ్ సీ దట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఈస్ డూయింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కొన్ని విషయాలు దేవుని వాక్యం ఎలా చెప్పిందో అలా నడుచుకోవాలన్న ఉద్దేశంతో నడుచుకుంటున్నట్టుగా మనకు కనపడతాడు ఇక్కడ. ఈ విషయంలో ఖచ్చితంగా దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అదే చేశాడు. 5వ వచనం. అమజ్యా యూదా వారందరినీ సమకూర్చి యూదా దేశమంతటా, బెన్యామీనుల దేశమంతటా వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను, శతాధిపతులను నియమించను. గవర్నెన్స్ చేస్తున్నాడు, కరెక్ట్ గవర్నెన్స్ చేస్తున్నాడు. ఇతడు 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పైగా ప్రాయం గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పొదిగినట్టి యోధులు 3 లక్షల మంది కనబడిరి. లెట్ మీ పాజ్ దేర్. ఈ ఎందుకు చదువుతున్నానంటే, ఈ సంఘటన ఎందుకు చదువుతున్నానంటే, ఇతను తన రాజ్యం స్థిరపరచబడిన తర్వాత ఏదోమీయులతో యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. మనం ఆ విషయాన్ని తర్వాత చూస్తాం. మనం యాక్చువల్గా ఏదోమీయులతో యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాడు. వారి మీద యుద్ధం చేస్తున్నాడో, వారు వీరిని దాడి చేశారో, మొత్తానికి ఒక యుద్ధం జరుగుతుంది వారికి, యూదాకు ఏదోమీయులకు మధ్య. ఈ యుద్ధం జరుగుతుంది గనక లెక్కలు వేసుకున్నాడు, ఎంతమంది సైన్యం ఉన్నారు నా దగ్గర అని. లెక్కలు వేసుకోవడానికి యూదాలోను తర్వాత బెన్యామీన్లో ప్రాంతంలో ఉన్న వారందరినీ 20 సంవత్సరాల నుంచి పైన పడిన యోధులు ఎవరెవరైతే ఉన్నారు అని లెక్కేసుకుంటే 3 లక్షల మంది కనపడ్డారు. 300,000 సెలెక్ట్ గ్రూప్స్. అందులో ఇంతమందిని పెట్టుకొని ఇంక యుద్ధానికి వెళ్ళగలడు తను. కానీ ఆయన ఏం ఆలోచించాడంటే, మనం సరిపోతామో లేదో అన్న ఉద్దేశంతో ఇంకొక 1,00,000 మందిని ఇజ్రాయేల్ నుంచి తెప్పించుకున్నారు. అప్పటికే ఇజ్రాయేలు యూదా విడిపోయినాయి అన్న విషయం మనకు తెలుసు. ఇజ్రాయెల్ దేశం మీద నుంచి దేవుని హస్తం తీవేయబడింది అప్పటికే. కనుక ఇజ్రాయేలుని ఆల్మోస్ట్ అన్యుల్లాగే దేవుడు కన్సిడర్ చేస్తున్నాడు ఆ టైంలో. కానీ అమజ్యా ఏం ఆలోచించాడంటే, పర్లేదులే వాళ్ళని తీసుకొని వచ్చి హైర్ చేసుకుందాం అని చెప్పి 1,00,000 మందిని హైర్ చేసుకున్నాడు. అందులో నుంచి ఇజ్రాయేలీలో నుంచి మనం మర్సినరీస్ అంటాం వీళ్ళని. ఈ 1,00,000 మందిని పట్టుకొని వచ్చి వారికి డబ్బులు ఇచ్చి 1,00,000 మందికి డబ్బులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉందంటే దేశం ఎంత స్థిరంగా, సమృద్ధితో, బలంగా ఉందో మనకు అర్థమైపోతుంది. అది తీసుకొని యుద్ధానికి వెళ్దామని బయలుదేరాడు. ఆ టైంలో వచ్చిన ఒక దైవజనుడు అమజ్యా దగ్గరికి వచ్చి, దేవుడికి ఇష్టం లేదు ఈ విషయంలో, నువ్వు ఇజ్రాయెల్ నుంచి సైన్యం తీసుకురావడం ఆయనకి ఇష్టం లేదు కనుక వారిని వెనక్కి పంపించేసి ఎఫ్రాయిములు ఎవరైతే వచ్చారో
వారిలో ఏ ఒక్కరు మీతో కలిసి యుద్ధం చేయకూడదు. మీరు గనక వారిని తీసుకొని యుద్ధ భూమిలోకి వెళితే ఖచ్చితంగా ఓడిపోతారు. కనుక ముందు వాళ్ళని పంపించేయి అని చెప్పాడు. ఆ విషయంలో అయ్యా అదేంటి, నేను ఆల్రెడీ డబ్బులు స్పెండ్ చేశానే దీని మీద, అలా ఎలా పోగొట్టుకోవాలి డబ్బులంటే, నీ ఇష్టం అది, మరి నువ్వు వీరిని వదిలించుకోకుండా వెళ్ళావా యుద్ధ భూమిలో ఓడిపోతావు అని చెప్పి ఆ దైవజనుడు వార్నింగ్ ఇచ్చాడు ఆయనకి. సరే దైవజనుడు చెప్పాడు కదా అని చెప్పి ఈయన ఈ ఎఫ్రాయిం నుంచి ఎవరినైతే తెచ్చుకున్నాడో ఈ 1,00,000 మందిని వెనక్కి పంపించేశాడు. ఆయన అలా చేయడం వారికి నచ్చలేదు. చాలా కోపం వచ్చింది వాళ్ళకి, యూదా వారి మీద. వాళ్ళని తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో ఇళ్లను దోచుకున్నారు, మనుషులను చంపేశారు. 3,000 మందిని యూదా ప్రజలను చంపేశారన్నది మనం తర్వాత వాక్యంలో చదువుతాం. సో అది జరుగుతుంది అక్కడ. ఈయన యుద్ధానికి వెళ్ళాడు, ఈ 3,00,000 మందితో యుద్ధానికి వెళ్ళాడు. తర్వాతలో మనం చూస్తాం ఏదోమీలందరినీ ఆయన ఓడించి చంపి ఆ దేశంలో ఉన్న దేవతా విగ్రహాలను పట్టుకొని వాటిని స్వాధీనపరుచుకొని వెనక్కి తీసుకొచ్చి వాటిని తన దేశంలో స్థాపించి మళ్ళీ వాటికి దాన్ని ఏమంటాం, ఆరాధించడం ప్రారంభించాడు. హీ స్టార్టెడ్ డూయింగ్, ధూమం వేయడం ప్రారంభించాడు, ధూపం. దాంతో దేవుని కోపం వచ్చింది. నువ్వు చేస్తే పూర్తిగా చేయాలి పని, సగం చేసి వెనక్కి రావటం ఒకటి తప్పు అయితే, రెండోది అక్కడి నుంచి ఆ విగ్రహాలు తీసుకొచ్చి లేని దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం దేనికి, లేని తప్పుడు మార్గాలను ఇంట్రడ్యూస్ చేయడం దేనికి చేశాడు. అందుకు మళ్ళీ అదే దైవజనుడిని వెనక్కి పంపించాడు దేవుడు. పంపించి, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఈ ఈ ఈ ఈ దేవతలు కాదు కదా నిన్ను యాక్చువల్గా ఈ యుద్ధంలో గెలిపించింది, నీ దేవుడు కదా నిన్ను గెలిపించింది, నువ్వు వీటిని తీసుకొచ్చి వీటికి ధూపం వేస్తావేంటి అని ఆయన చెప్తుంటే అమాజ్యాకు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆ దైవజనుడిని, నువ్వు రాజు యొక్క ఆలోచనకర్తలో ఒకటివైతువా, ఊరుకో, నేను చంపనేలా అని అన్నాడు. మనం తెలుగులో చాలా చాలా డిప్లొమాటిక్గా రాసుకున్నామని నా ఉద్దేశం. యాక్చువల్గా ఆ కోపం ఏ భావంతో ఆ మాట అన్నాడో మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఎక్కువ మాట్లాడద్దు నువ్వు, అసలు నిన్ను అడిగానా నేను, చంపి పడేస్తా అని ఉంటాడు. అందుకు ఆ ప్రవక్త వెంటనే అన్నాడు, నీ ఇష్టం, నువ్వు ఇలా ప్రవర్తించదలుచుకుంటే, నువ్వు నా మాట వినదలుచుకోకపోతే, దేవుని మాట, దేవుని వాక్యం నువ్వు పూర్తిగా వినదలుచుకోకపోతే నీకే నాశనం అని అన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి ఇక పూర్తిగా నాశనం వైపు వెళ్ళిపోవడం చూస్తాం మనం. అమజ్య ఎంతగా తన జీవితం పూర్తిగా కింద పడిపోయిందంటే, ఆఖరి భాగంలోకి వచ్చేసరికి అదే అధ్యాయంలో తాను ఏ ఊర్లో అయితే ఉన్నాడో ఆ ఊర్లో నుంచే ఆ దేశంలో ఏ దేశంలో స్థిరంగా సుస్థిరతో స్టెబిలిటీతో సమృద్ధితో ఉన్నాడో ఆ దేశంలోంచే తన ప్రాణాలనే కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. అక్కడ నుంచి లాకీషుకు పారిపోతూ ఉంటే, అంటే ఫిలిస్తీన్ల దేశంలోకి పారిపోతూ ఉంటే, తన సైనికులే, ఏ రాజసేవకులైతే తను సేవించారో వారే ఈయన వెంటబడి చంపేశారు. చాలా సాడ్ అండ్ ట్రాజిక్ ఎండింగ్ ఫర్ అ మ్యాన్ హూ డిడ్ డూ what God asked him to do and yet did not do it completely. కొన్నిసార్లు ఈ వ్యక్తి జీవితాన్ని చదువుతూ ఉంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్ని క్రైస్తవ జీవితాలు ఇలానే అసంపూర్ణంగా మిగిలిపోతాయేమో మనం నేర్పించకపోతే అని అనిపిస్తుంది. ఒక అసంపూర్ణమైన క్రైస్తవ జీవితం ప్రయాణం ప్రారంభం బాగుంది, విశ్వాస ప్రారంభం బాగుంది, కానీ somehow ఈ ప్రయాణంలో ఎక్కడో ఒక చోట దిగజారుడు ప్రారంభించి ఆఖరికి అసంపూర్ణంగా ముగిస్తారేమో కొంతమంది. అలా ముగించకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అని ఆలోచించడం ప్రారంభించాను నేను. అసలు
అలాంటి అసంపూర్ణమైన జీవితం అసంబంధ అస్ ఆహ్, అసంపూర్ణంగా ఎలా ముగిసిపోతది? అలా ముగిసిపోవడానికి కారణాలేంటి? అమధ్య జీవితాన్ని చూస్తేనే మనకర్థమవుతదసలది. ఈ అధ్యాయం మొత్తంలో అమధ్య జీవితాన్ని 3 దశలుగా చూడొచ్చు. వి కెన్ లుక్ అట్ ఇట్ యాస్ ఎ 3 స్టేజ్డ్ రిగ్రెషన్. మనం ప్రోగ్రెషన్ అంటాము జనరల్‌గా. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి ఎదుగుతా ఉంటే ప్రోగ్రెషన్ అంటాం. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి పైకెళ్తున్నప్పుడు. కానీ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి కిందకి దిగుతున్నప్పుడు రిగ్రెషన్ అంటాం. దిస్ గై ఈస్ రిగ్రెసింగ్ ఇన్ హిస్ ఫెయిత్. కొన్ని క్రైస్తవ జీవితాలు ఇలానే రిగ్రెస్‌లో ఉంటాయి. ఎందుకు రిగ్రెస్ అవుతాయి? 3 దశలు. మొదటి దశ అమధ్య జీవితం నుంచి చెప్తున్నాను. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. జస్ట్ అమధ్య జీవితాన్ని ఒక్కదాన్ని తీసుకొని హ్మ్. అవి సంఘాలకు కూడా ఎలా అప్లికబుల్ అవుతాయో నేను ప్రకటన గ్రంథంలో చూపిస్తాను. మొదటిది నులివెచ్చని హృదయం. వి మే హావ్ స్టార్టెడ్ విత్ ఫైర్, బట్ ద ఫైర్ డైస్ డౌన్ స్లోలీ. దేర్ ఈస్ స్టిల్ ఫైర్, బట్ నాట్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. నులివెచ్చని హృదయం. అమధ్య ప్రారంభించడం బాగా ప్రారంభించాడు. యథార్థంగా ప్రారంభించాడు. ధర్మశాస్త్రం ఎలా చెప్తే అలా చేయాలన్న ఉద్దేశంతోనే ప్రారంభించాడు. కానీ నెక్స్ట్ తన ఆ స్టేజ్‌లో ఉన్న వ్యక్తి తను నెక్స్ట్ చేసిన విషయంలో అంత ఫైర్ చూపించలేకపోయాడు. నులివెచ్చగా మారాడు. నులివెచ్చని హృదయం అసంపూర్ణమైన విధేయత చూపిస్తుంది. A lot of Christians do not completely obey God because somehow their original fire died down. మనకి అలాంటి ఉదాహరణలు చాలా కనబడతాయి బైబిల్‌లో. రాజైన సౌలు, రాజుల గురించి మాట్లాడుతున్నాం కదా! ఇంకో రాజుని చూపిస్తుంది. రాజైన సౌలు క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకు ఈ విషయంలో. మనం సౌలుని మొదటిసారి చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో సౌలుకి అసలు రాజు అవ్వాలన్న ఆశ లేదు. రాజు అవుతానన్న తను ఏదన్నా ఒక దశలో తన జీవితంలో ఒక రాజయ్యే స్థితికి నేను చేరుకోగలను అన్న ఆలోచన కూడా అతనికి లేదు. ఆశ లేదు, ఆలోచన లేదు. అతని ఊహ కూడా లేదు కనీసం. ఎందుకంటే ఇంట్లోనే సౌలు విషయంలో పెద్ద ప్రాధాన్యత లేని వ్యక్తిగా ఉన్నవాడు సౌలు. తన తండ్రి దగ్గర గాని, కుటుంబం విషయంలో గాని. అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చి దేవుడు అంత పెద్ద సామ్రాజ్యానికి రాజునిగా చేశాడు. మొట్టమొదటి రాజైన సౌలు. మనం 9 నుంచి చదవడం ప్రారంభించినప్పుడు ఈ సౌలు జీవితాన్ని, సౌలు రాజైన తర్వాత ఆ రాజుగా అభిషేకించడానికి రాబడినంత వరకు కూడా మనం చదువుతూ వస్తే సౌలు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకురాబడ్డాడు. కేవలం రాజుగా మాత్రమే అభిషేకింపబడలేదు. సౌలు ఏ దినమైతే సమూయేలు నూనెతో సౌలుని అనాయింటింగ్ చేశాడో అదే దినం సౌలు ప్రవచించడం ప్రారంభించాడు. సౌలు కూడా ప్రవక్తల్లో ఒకటిగా ఎంచబడిన ఒకడాయన అన్న స్థితిలోకి వెళ్ళాడు సౌలు. He was not only a king, but he became a prophet. That was the kind of height he went to in the initial days of his kingship. రాజుగా ఆయన ఎంచుకున్నప్పుడు, రాజుగా ఆయన అభిషేకించబడినప్పుడు సౌలు ఎంత అనాయింటింగ్‌తో ఆత్మపూర్ణుడిగా ఉన్నాడో మనకు ఆ సంఘటనలు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. స్టార్టింగ్ చాప్టర్స్ అన్నీ. అక్కడి నుంచి మనం 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఇదే సౌలు, ఏ సౌలైతే దైవాత్మతో నింపబడి, దైవాభిషేకంతో నింపబడి, దైవానుగ్రహంతో అనేక యుద్ధాల్లో తను ఏ యుద్ధానికి వెళ్ళినా సరే విజయాన్ని సాధించాడో, అదే సౌలు 15వ అధ్యాయానికి వచ్చేసరికి దైవ చిత్తానుసారంగా జీవించే హృదయాన్ని కోల్పోయాడు. 15వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అమాలేకీయులందరినీ పూర్తిగా నాశనం చేయమన్నాడు.
కానీ సౌలు వెళ్ళి ఏం చేశాడో మనకు తెలుసు. అందువల్ల దేవుడు సమూయేలుని పంపించి, నీవు దేవుని మాటను వినటానికి తిరస్కరించావు గనక దేవుడు నిన్ను రాజుగా తిరస్కరించాడు అని చెప్పమని చెప్పాడు. సమూయేలు వచ్చి ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు సౌలు రియాక్ట్ అయిన పద్ధతి మనకి సౌలు హృదయ స్థితిని స్పష్టంగా చూపిస్తుంది మనకి. సౌలు ఏమంటాడు? ఇదంతా నేను ప్రజల కోసం చేశాను, వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం చేశాను, వాళ్ళు ఇష్టపడి తెచ్చుకున్నారు. ఆ, నీవు దయచేసి నన్ను అందరి ముందు అవమానం చేసావు గనక వారి ముందే నా పరువు నిలబెట్టు, మళ్ళీ తిరిగి వచ్చి నాతో పాటు నిలబడు అంటాడు. అంటే సౌలు దేవుని మీద దేవుని చుట్టూ ఉండాల్సిన ఆలోచనలన్నీ సౌలు ఆలోచనలన్నీ ఇప్పుడు తన చుట్టూ ఉన్న మనుషుల చుట్టూ ఉన్నాయి. వాళ్ళని సంతోషపెట్టే స్థితిలో ఉన్నాడు అనమాట సౌలు. Somehow he lost his love for God and he gained love for people. Somehow he lost his appetite to satisfy God. దేవుని చిత్తాన్ని, దేవుని హృదయాన్ని సంతోషపెట్టాలి, ఆయన దృష్టికి యథార్థమైంది చేయాలి, ఆయనకి ఇష్టపూర్వకంగా నేను నడుచుకోవాలి అన్న స్థితిలో నుంచి ఆలోచించే స్థితిలో నుంచి he had moved to a place where he is trying to satisfy the people over whom he is called to be the king. ఎవరి మీద అయితే రాజుగా ఉంచడానికి ఎంచబడ్డాడో ఆ ప్రజల్ని సాటిస్ఫై చేసే పనిలోనే పడిపోయాడు సౌలు. ఈ రిగ్రెషన్ సౌలు తన సింహాసనాన్ని కోల్పోయే స్థితికి తీసుకెళ్ళింది. నిలువెచ్చని హృదయంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దేవుని మాట వింటాము, దేవుని ఆజ్ఞను లోబడతాము, కానీ పూర్తిగా చేయమన్నమాట. అసంపూర్ణమైన విధేయతను చూపిస్తాం. అయితే దేవుని మాట విన్నావు గనక కొంతవరకు అయినా సరే నీ గెలుపు వస్తుంది చేతికి, కానీ ఆ గెలుపును ఆస్వాదించే స్థితిలో నువ్వు ఉండలేవు. మీరు చూడండి, దేవుని హృదయం యుద్ధానికి వెళ్ళమన్నాడు. అమజ్యాని యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమజ్యాని ఎఫ్రాయిం నుంచి ఎవరినైతే తెచ్చుకున్నావో వాళ్ళు వెనక్కి పంపించే అన్నాడు దేవుడు. పంపించేశాడు. అంతవరకు ఓకే, ఒబీడియన్స్ బాగా జరిగింది. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినోడు ఆ యుద్ధంలో ఎదోమీయుల్ని ఓడించి పూర్తిగా తను ఏం చేయాలో అది చేసేసి వెనక్కి రావాలి. కానీ ఎదోమీయుల్ని దోచుకొని, వాళ్ళ దేవతలను దోచుకొని, ఆ విగ్రహాలను పట్టుకొని, ఆ విగ్రహాలతో ఏదో చేయాలన్న ఉద్దేశంతో తను వెనక్కి వస్తున్నప్పుడు కనీసం ఇంటికి చేరి ఆ విగ్రహాలకు ధూపం వేసే సమయానికల్లా తన దేశంలో ఏ ప్రజలైతే తన స్వాధీనంలో ఉన్నారో ఆ ప్రజలకు అపాయం జరిగింది, ముప్పు జరిగిందన్న వర్తమానం ఆయన దగ్గరికి వచ్చింది. ఈ 1,00,000 మందిని వెనక్కి పంపించినప్పుడు వాళ్ళు 3,000 మంది యూదా ప్రజలను చంపారని చదివాం కదా. సో ఇట్స్ అ బిటర్ స్వీట్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. ఈజ్ వన్ ద వార్ అండ్ యట్ ఈజ్ ఇన్ అ ప్లేస్ వేర్ హీ కుడ్ నాట్ ఎంజాయ్ ద వార్. అసంపూర్ణమైన విధేయత మనం గెలిచినా కూడా ఆ గెలుపును ఆస్వాదించలేని స్థితి, అనుభవించలేని స్థితికి దారితీస్తుంది చివరికి. ప్రకటన గ్రంథంలో ఇలాంటి ఒక సంఘాన్ని గురించి దృష్టిలో పెట్టుకొని దేవుడు మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో లవొదొకియ సంఘం గురించి మాట్లాడుతూ, లవొదొకియలో ఉన్న సంఘ దూతకు ఇలాగ రాయము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు యెహోవా దేవుని దృష్టికి ఆదియు నైన వాడైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఎందుకంటే వెచ్చగున్నోడు ఎట్లాగో బాగానే ఉంటాడు, చల్లగున్నోడిని వెచ్చగా మార్చగలిగే అవకాశం ఉంది కనీసం, ఎందుకంటే వాడు చల్లబడ్డాడు అన్న విషయం వాడికి తెలుసు. కానీ ఇట్లా అటు ఇటుగా ఉన్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో అటు దేవునికి ఆనందాన్ని తీసుకురాలేరు, తమున్న స్థితిలో కూడా ఆనందంగా ఉండలేరు. ఏమంటాడు చూడండి, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఇంకా ఉమ్మివేయలేదు, సంతోషించండి, ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటాడు. నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడును దరిద్రుడును గ్రుడ్డివాడును దిగంబరుడువై ఉన్నావని ఎరుక్క. ఒక నిమిషం అక్కడ ఆగుదాం.
యాక్చువల్ స్టేట్ ఆఫ్ చర్చ్ ఎలా ఉందో చెప్తున్నాడు. ఆ టైంలో లవదోకియలో ఉన్న సంఘం స్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు, దిక్కుమాలిన వాడిగా ఉన్నావు. దౌర్భాగ్యుడిగా, దిక్కుమాలిన వాడిగా అంటే అర్థం ఏంటి? దెర్ ఇస్ నో పర్పస్ ఫర్ యూ. ఎందుకున్నామో, ఏం చేస్తున్నామో, మన విజన్ ఏంటి, మన పర్పస్ ఏంటి, అసలు దేవుడు మనల్ని సంఘంగా ఇక్కడ ఎందుకు ఉంచాడు, ఇవన్నీ మర్చిపోయావు అనమాట. దిక్కుమాలిన వాడికి మారావంటే దిక్కు తెలియట్లేదు, ఎట్టిపోతున్నావు తెలియదు. దరిద్రుడిగా ఉన్నావు, ఏ విషయంలో కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నావు. ద- గుడ్డివాడిగా, నీకు అసలు దారే ఎందుకు తెలియట్లేదు అంటే గుడ్డివాడిగా ఉన్నావు కనుక నువ్వు అసలు నీ స్థితి ఎలా ఉందో నీకే తెలియట్లేదు అంటున్నాడు ఈ లవదోకియ సంఘం గురించి మాట్లాడుతూ. ఎందుకున్నావు? నులివెచ్చగా ఉన్నావు గనుక. ఎందుకు ఇలా ఉన్నావు అంటే నులివెచ్చగా ఉన్నావు గనుక. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీకు నువ్వేమనుకుంటున్నావు అంటే, నాకు అన్ని బాగానే ఉన్నాయి, ఐఎమ్ సెక్యూర్, ఐఎమ్ స్టేబుల్, ఐఎమ్ ప్రాస్పరింగ్ అని అనుకుంటున్నావు. అమజ్యా మైండ్ సెట్ ఎగ్జాక్ట్లీ అలానే ఉందండి. అమజ్యా అని ఇంట్రడక్షన్ మనం మొదటి 5 వచనాలు చదివినప్పుడు అమజ్యా స్థితి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అమజ్యా రాజ్యం స్థిరపరచబడింది అంటే ఎక్స్టర్నల్ థ్రెట్స్ లేవు ఆయనకి, బయట నుంచి థ్రెట్స్ ఏం లేవు. రెండోది అంటే తన జీవితానికి తండ్రిని చంపేసిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఇంకా ఎక్స్టర్నల్గా థ్రెట్స్ వచ్చే అవకాశం లేదు, స్థిరపరచబడింది రాజ్యం. రెండోది నిశ్చలంగా ఉంది, స్టేబుల్గా ఉంది కంట్రీ. ఎందుకు స్టేబుల్గా ఉంది కంట్రీ? తనకున్న సైన్యం అలాంటిది. అంత చిన్న దేశానికి, యూదా దేశం చిన్నదండి, యూదా దేశపు కొలం మనం జాగ్రఫికల్గా చూస్తే ఆ ఉన్న సైజుని బట్టి వీళ్ళకున్న సైన్యం పెద్దది. 3 లక్షల మంది ఉన్నారు ఆ సైన్యం. పైగా 1,00,000 మందిని బయట నుంచి తెచ్చుకోగలిగే అంత కెపాసిటీ ఉంది, అంత సమృద్ధి ఉంది వాళ్ళ దగ్గర. ఇన్నుండేసరికి నాకేం కాదులే, నాకు యూనో నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసిన వాడిను, నాకేం కొదువు ఉండదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాస్తవానికి నీ స్థితి వేరు. అలా సో ఐ థింక్ దట్స్ వై అమజ్యా బిగాన్ టు డిజొబే గాడ్, బిగాన్ టు షో హాఫ్ ఒబీడియన్స్ టు గాడ్. ఇది ఫస్ట్ స్టేజ్ అమజ్యాలో. అక్కడ నుంచి రెండో స్టేజ్కి వెళ్ళిపోయి, మొదటి స్టేజ్ని కనుక మనం సీరియస్గా కన్సిడర్ చేయకపోతే రెండో స్టేజ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు చల్లబడిపోద్ది హృదయం. నులివెచ్చగా ఉన్న స్థితిలోనే మనం గుర్తించుకొని సరి చేసుకోకపోతే చల్లబడిన స్థితిలోకి వెళ్ళిపోతాం. చల్లబడిన హృదయం అసంపూర్ణమైన వినికిడి కలిగి ఉంటుంది. అంటే ఇట్ బికమ్స్ ఇట్ కమ్స్ టు అ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ లిజనింగ్ ఓన్లీ హాఫ్. అంతకుముందు ఒబీడియన్సే హాఫ్, ఇప్పుడు అసలు లిజనింగే హాఫ్ అయిపోయింది, అంటే సగమే వింటాం అనమాట. చూడండి, మొదటి భాగంలో ఈ మనం ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ప్రవక్త మాట విన్నాడు. రెండోసారి అదే ప్రవక్త వచ్చి చెప్తున్నప్పుడు అమజ్యా వినటానికి ఇష్టపడలే, ఈసారి సగమే విన్నాడు. చల్లబడిన హృదయం అసంపూర్ణమైన వినికిడి కలిగి ఉంటుంది. అసంపూర్ణమైన వినికిడి అంటే పూర్తిగా వినటానికి ఇష్టపడని చెవులు దేవుని జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని నిర్లక్ష్యపెడతాయి లేదా తిరస్కరిస్తాయి. అమజ్యా కేసులోనేమో తిరస్కరించాడు, అమధ్య అసలు వినలేదు. మనం పూర్తిగా వినటానికి ఇష్టపడినప్పుడు అది దేవుని దృష్టిలో తిరస్కారం కింద లెక్క. అసంపూర్ణమైన వినికిడి మనల్ని శ్రమల పాలు చేస్తుంది. అదే జరిగింది చివరికి. నెక్స్ట్ సీన్ ఏంటి? ఈయన ఆ మాట వినలేదు, ఆ ప్రవక్త మాట వినలేదు. వినకుండా నేను బాగానే ఉన్నా, నాకు అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నాడు. అనుకొని ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళగలను, యుద్ధం చేయగలను అని అనుకున్నాడు. అనుకొని ఎవరితో యుద్ధం ప్రకటించాడు? ఇజ్రాయేల్తో యుద్ధం ప్రకటించాడు. యెహోవాతో
యెహోవాషుకు వర్తమానం పంపించి, ఇజ్రాయెల్ రాజైన యెహోవాషుకి, నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధపడ్డాను, నువ్వు నాతో యుద్ధం చేయడానికి సిద్ధపడన్నాడు యెహోవాషుతో. ఆయన అప్పటికి వార్నింగ్ పంపించాడు, వద్దు, ఎందుకు నువ్వు ఇప్పుడే ఎదోమీయుల్ని గెలిచాను కదా అని చెప్పి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావేమో, ఆ, అనవసరంగా నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు అని ముందే చెప్పాడు యెహోయాషు. అయినా సరే ఈయన మాట వినకుండా యుద్ధానికి వెళ్ళాడు ఆయన మీదకు. వాళ్ళ ముందు యూదా వారు ఇంత ఇంత పెద్ద సైన్యం, 3,00,000 మంది ఉన్న సైన్యం ఇజ్రాయెల్ వారి ఎదుట నిలవలేక ఓడిపోగా పారిపోవడం, ఓడిపోయి పారిపోయారు అందరూ. తాను ఏమైతే అక్కడి నుంచి ముందు యుద్ధం నుంచి కొల్లగొట్టుకొని వచ్చాడో అవన్నీ ఈయన కొల్లగొట్టుకొని పోయాడు, ఎత్తుకుపోయాడు. కరెక్ట్గా ఆ యుద్ధం ఓడిపోయినప్పటి నుంచి 15 సంవత్సరాలు రాజుగా ఉన్నాడండి పైగా. ఆ తర్వాత కానీ అమజ్యాకి ప్రాముఖ్యత లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఆల్మోస్ట్ ఒక ఓడిపోయిన స్థితిలోనే ఉండిపోయాడు ఇక పూర్తిగా. దేవుని మాటను పూర్తిగా వినడానికి ఇష్టపడకపోయినా, దేవుని వాక్యాన్ని, దేవుని దైవ జ్ఞానాన్ని నిర్లక్ష్య పెట్టడం ప్రారంభించిన అది మన జీవితాలను శ్రమలకు, నాశనానికి దారితీసేట్టుగా చేస్తుంది. ఎందుకు అలా అవుతాము? మనం అసంపూర్ణంగా వినే స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతామంటే, తప్పుని ఒప్పుగా అంగీకరించే స్థితిలో ఉంటాం గనక. ఇలాంటి సంఘమే ఇంకో సంఘం ఉందండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం, థియతైరా సంఘం అన్నాడు దాన్ని. థియటిరా, ద చర్చ్ ఇన్ థియతిరా. 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం. థియతైరాలో ఉన్న సంఘదూతకు ఇలాగు రాయము, అగ్నిజ్వాల వంటి కనులను, అపరంజి పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచయం, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే దే హావ్ ఆల్రెడీ బీన్ గుడ్ బిఫోర్, బాగున్నారు అంతకుముందు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపరి క్రియలు మరీ ఎక్కువగానే నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. తాను ప్రవక్తనని చెప్పుకొని చిన్న యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చి ఉన్నావు. జెజబెల్ ఈ ఈ మెట్ ఈ ఎనాలజీగా ఉపయోగించాడు కదండి, టైపాలజీ అంటాం మనం దీన్ని. జెజబెలు అనే పేరు ఉపయోగించుకుంటున్నప్పుడు స్క్రిప్చర్లో ఒక తప్పుడు అండర్స్టాండింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, తప్పుడు డాక్ట్రిన్స్, హెరసీ, తప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ గురించి మాట్లాడుతున్నట్టు దేవుడు తప్పుడు సిద్ధాంతాలని ఫాలో అవుతున్నట్టు అర్థం, దాని అర్థం. సో జెజబెల్ చెప్పిన మాటలు ఎందుకు వింటున్నావు నువ్వు? సెడక్షన్ బాగుంది కనుక, అది భలే ఉంది కదా. అలా కొన్నిసార్లు కొన్ని సిద్ధాంతాలు అలానే ఇప్పుడు చర్చిల్లో ప్రబలం అవుతాయి కదండి. మీరు బాగుపడతారు, మీరు ఆశీర్వదింపడతారు. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా మనల్ని బాగు చేస్తాడు. కానీ దాని మీదే బేస్ చేసుకొని గాస్పుల్ చెప్పే వాళ్ళందరూ అలాంటి చెవులు కలిగిన వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకుంటారు, సగమే వింటున్నారు. నా ఆశీర్వాదము, నేను బాగుపరచబడటం, దైవానుగ్రహం పొందుకొని ఉండడం అనేది, నేను పాపాన్ని విడిచిపెట్టి పాపక్షమాపణని పొందుకొని దేవుని దగ్గర, దేవుని రక్తం ద్వారా పవిత్రపరచబడిన వాడిగా ఉంటేనే, యేసు రక్తం ద్వారా పవిత్రపరచబడిన వాడిగా ఉంటేనే నాకు అది సాధ్యం. కానీ నేను నా పాపాన్ని డీల్ చేయకుండా, నా పాప స్థితిని విడిచిపెట్టకుండా, ఒట్టి దైవానుగ్రహం పొందుకోవాలని ఆశించే రకాన్ని అనుకోండి, అలా చెప్పేవాడి దగ్గరికే వెళ్తా. అదే జరుగుతుంది ఈ చర్చిలో కూడా, థియతైరా సంఘంలో. తప్పును ఒప్పుగా చూపిస్తున్నారు కనుక, తప్పును ఒప్పుగా అంగీకరించే స్థితిలో ప్రజలు ఉన్నారు కనుక, దే ఆర్ లూజింగ్ దేర్ ఎబిలిటీ టు లిజన్ కంప్లీట్లీ. మీరు ఈ క్రియల విషయంలో మారు మనసు పొందిన వారైతేనే
మీరు బాగుపడతారు, లేకపోతే బహుశ్రమల పాలు చేతును అంటాడు దేవుడు. అమజ్యాకు జరిగింది అదేనండి. అక్కడి నుంచి అమజ్యా జీవితంలో ఎంత కఠినమైన స్థితిలోకి పడిపోయాడంటే, హీ వాజ్ పీస్‌లెస్ ఇన్ హిస్ లైఫ్. హీ కుడ్ నాట్ ఇమాజిన్ దిస్. ఎంత గొప్ప విజయం సాధించొచ్చాడు. ఎంత సుస్థిరమైన స్థితిలో ఉన్నాడు. స్టెబిలిటీలో ఉన్నాడు. ఆహ్, ఆహ్, ధనవంతుడిగా ఉన్నాడు. సమృద్ధి కలిగి. ఆ స్థితిలో నుంచి ఇప్పుడు భయంగా బతకాల్సిన స్థితిలోకొచ్చేసాడు. 15 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు ఆ తర్వాత. అంటే యె యె యెహోవాషు యెహోయాషు యుద్ధం తర్వాత 15 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా. కానీ ఆ 15 సంవత్సరాలు ఎంత భయంతో గడుపుంటాడో అమజ్యా. దేవుని హస్తం ఆయన మీద నుంచి తీసివేయబడింది గనక. దేవుని మాట వినటానికి ఆయన పూర్తిగా ఇష్టపడలేదు గనక. ఈ ఈ ఈ ఏలీ గురించి మనం చదివినప్పుడు ఇదే స్పష్టం అవుతుంది మనకి. ఏలీ విషయంలో కూడా ఇలానే జరిగింది కదండీ. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయాలు మనం ఆహ్, కలిపి చదువుకొని ఏలీ రిగ్రెషన్ చూడగలం మనం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ ఏలీ ఉన్న పొజిషను ఆ దేశానికి యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా, ఆ దేశానికి న్యాయాధిపతిగా, ఆ దేశానికి ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఏలీ. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయానికి వచ్చేసరికి దేవుని స్వరం పూర్తిగా వినటానికి ఇష్టపడని స్థితిలోకి వచ్చిన వ్యక్తిగా చూస్తాం మనం ఈలాని. అది తన బిడ్డల మీద ప్రేమ వల్ల అయ్యుండొచ్చు. లేకపోతే కాంప్రమైజ్ అయిపోయిన స్థితిలోకి వెళ్ళి ఉండొచ్చు. ఆహ్, తనకున్న అధికారం, తనకున్న స్థానాన్ని బట్టి పెద్ద పట్టించుకోని స్థితిలో నిర్లక్ష్యంగా ఉండే స్థితిలోకెళ్ళాడో, ఏం జరిగిందో మొత్తానికి మనకు తెలీదు. వాటెవర్ ద కాజ్ ఆఫ్ రిగ్రెషన్ ఈజ్ తన బిడ్డల విషయంలో ఒక ప్రవక్త వచ్చి తనతో మాట్లాడినా కూడా ఏలీ తన బిడ్డలకి ఇచ్చిన వార్నింగ్‌లో గూడా అంత సీరియస్‌నెస్ కనపడదు మనకు. అందుకే మూడో అధ్యాయానికొచ్చేసరికి దేవుడు ఏలీతో మాట్లాడడం మానేసి చిన్న సమూయేలుని ఎంచుకున్నాడు. ఏలీ దేవుని స్వరాన్ని పూర్తిగా వినటానికి ఇష్టపడకపోవడం వల్ల తన పరిచర్యను కోల్పోయాడు. తన పిలుపును కోల్పోయాడు. గిఫ్టింగ్‌ని గూడా కోల్పోయాడు. హి లాస్ట్ హిస్ మినిస్ట్రీ. హి లాస్ట్ హిస్ గిఫ్టింగ్. ది ఎబిలిటీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం విని, దేవుని స్వరంగా ఉండే అవకాశాన్ని కూడా కోల్పోయాడు ఏలీ. మూడో అధ్యాయం ఆఖరి భాగానికి వచ్చేసరికి ఏ పిల్లోడైతే దేవుని స్వరాన్ని వినటానికి, ఆయన స్వరంగా ఉండడానికి ఇష్టపడ్డాడో, ఆ పిల్లోడు కాస్త ప్రవక్తగా మారాడు. అందుకే ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఏం చెప్పినా సరే దేవుడు దాన్ని జరిగేటట్టుగా చేశాడు. ఇది చల్లబడిన హృదయపు స్థితి. ఇంకక్కడి నుంచి చివరికి చచ్చుబడిన హృదయంకు మారిపోయాడు. Amazia, by the time you come to the end of chapter 25, he had come to a place where he has no more faith, no more vitality inside him. 27వ వచనం చూడండి. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత. మనం 2వ వచనంలో ఏం చదివాము? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను అని చదివాము. 27వ వచనంకి వచ్చేసరికి యెహోవాను అనుసరించడం మానివేసిన అమజ్యా చూస్తున్నాం. చూసారా రిగ్రెషన్ ఎలా అయిందో? కిందకు వచ్చేసరికి చచ్చుబడిపోయింది పూర్తిగా హృదయం. చచ్చుబడిన హృదయం ఏ జ్ఞానం లేని స్థితిలో ఉంటుంది. దైవ జ్ఞానం లేదు, దైవానుగ్రహం లేదు. ఎందుకంటే దేవుని మాట వినటం మానేసింది కదా ఎప్పుడో. దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలియదు కనుక దేవుని స్వరం వినపడని స్థితిలోకి వెళ్ళిపోయింది. చచ్చుబడిపోయింది జీవితం.
మనం చచ్చుబడిపోవడం వల్ల, అలా చచ్చుబడిన హృదయం కలిగి ఉండడం ద్వారా ఉండడం వల్ల అసంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటాం. అంటే అంతకుముందు గెలిచిన కొంచెం జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతో ఉంటాం. దాని మీద ఆధారంగా బతకాలని ప్రయత్నం చేస్తాం. తద్వారా అది తప్పుడు దృష్టికి, తప్పుడు అవగాహనకు, మోసపరచబడిన జీవితానికి దారితీస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకేముంది అసలు, మధ్య జీవితం అయిపోయింది ఇంకా అక్కడితో. దేవుని చిత్తం మనం అలాంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండడమే కదండి. అందుకే దేవుడు మనకి ఇలాంటి జీవితాలని ఉదాహరణగా చూపించి, మనం గాని ఒక సంఘ నాయకులుగా మనం ఉంటే మన 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 సంఘం గాని అలాంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. సారదీసుకు రాస్తూ ఇదే మాటలు దేవుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు. సారదీస్‌లో ఉన్న సంఘానికి, సారదీస్‌లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు గనక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఎంత ఎంత మంచోడు చూడండి మన దేవుడు. నువ్వు యాక్చువల్‌గా చచ్చుబడిన స్థితిలో ఉన్నావు. బతుకున్నావు అన్నట్టు కనపడుతున్నావు గానీ చచ్చిపోయే ఉన్నావు. యూ హ్యావ్ ద రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, బట్ యూ ఆర్ యాక్చువల్లీ డెడ్ ఇన్‌సైడ్. కానీ నేను నిన్ను వదలదలుచుకోలేదు. అందుకనే ఏం చెప్తున్నాడంటే, నువ్వు జాగరుడుకో. ఇప్పుడైనా లెగు. ఇప్పుడైనా వేకప్ నౌ. జాగరూకుడవై చావనై ఉన్న మిగతా వాటినన్నా సరే బలపరుచుకో. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారుమనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వత్తును. ఏవైతే నువ్వు మర్చిపోయావో, ఏవైతే మొదట్లో విన్నావో, ఏ జ్ఞానాన్నైతే ఆధారం పెట్టుకొని నువ్వు మారుమనసు పొందావో, ఆ జ్ఞానాన్ని మరొకసారి పొందుకోవడానికి ప్రయత్నం చేయి. ఏ విషయాల్లో అయితే నువ్వు వెనకబడ్డావో ఆ జ్ఞానాన్ని సంపాదించుకో. లేకపోతే నేనెప్పుడొస్తానో తెలీదు అంటే మన భాషలో చెప్పాలంటే నాశనం ఎప్పుడొస్తుందో నీకు తెలీదు. కనుక నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నాడు సారథీస్ సంఘానికి. It's time for us to tell people also who are struggling like this that there is a danger of losing not only the favor of God, but losing our own life if we consistently regress in our faith. విశ్వాసంలోంచి వెనకబడుతున్న వ్యక్తులకు వారికి కావాల్సిన జ్ఞానాన్ని మనం పదే పదే అందిద్దాం. దేవుని వాక్యం ద్వారా పదే పదే ఆయుధపరుద్దాం. ఇక్కడ ఈ ఉదయకాలం ఇక్కడున్న వారిలో మీరెవరూ ఈ స్థితిలో ఉన్నారని నేను నమ్మట్లేదు. కానీ అలాంటి స్థితిలోకి పడుతున్న వ్యక్తులు చాలామంది మన దృష్టిలో, మన సంఘాల్లో, మన సర్కిల్స్‌లో ఉంటారని నేను నమ్ముతున్నాను. కనుక వారి కోసమైనా సరే మనం దేవుని వాక్యాన్ని వినిపించడం మానకుండా ఉందాం పదే పదే. ఎందుకంటే మోసపూరితమైన జీవితం నాశనానికి దారితీస్తుంది గనక. మోసపరచబడిన జీవితం నాశనానికి దారితీస్తుంది గనక. అట్లా మోసపరచబడిన స్థితిలోకి వెళ్ళి అమజ్జియా చివరికి తన జీవితాన్ని కోల్పోయాడు. అమజ్జియా జీవితాన్ని చూస్తున్నప్పుడు ఇట్స్ వెరీ క్లియర్ టు అస్ దట్ half-hearted commitment to God or to his word will lead to a grave sin later. సగం సగం దేవుని మాట వింటాం, సగం సగం దేవుని పనులు చేయటం ఇప్పుడు ప్రస్తుతానికి మనకు రిజల్ట్స్ ఇచ్చినా కొంతకాలం తర్వాత అది గొప్ప పాపానికి దారితీస్తుంది. ఆ పాపం మన జీవితాన్ని పట్టుకొని నాశనం చేసేస్తుంది అనేదానికి చక్కటి ఉదాహరణ అమజ్జియా జీవితం. So I pray that not only we will take care of our own spiritual vitality, but we will also make sure those who are under our care
are also taken care by the sowing of the word of God. అలా మనం నిలువెచ్చబడిన స్థితిలో కానీ, చల్లబడిన స్థితిలో కానీ, చప్పబడిన స్థితిలో కానీ ఉండకుండా ఎప్పటికప్పుడు మన మంటను ఆరకుండా ప్రతిదినం దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనం ఇంకా దేవుని ప్రేమలో, దేవుని వాక్యం ద్వారా రగిలించుకుంటూ ముందుకు సాగి దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తులుగా మిగిలిపోతాం. అలా ఇతరులు కూడా మిగిలిపోయి ఉండడానికి సహాయం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి ఈ దినాన్ని బట్టి మీరు చెప్తున్న ఈ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అమధ్య జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. విన్న హృదయాలను, నేర్చుకున్న హృదయాలను బట్టి నీకు వందనాలు. నేర్చుకొని అంగీకరించి ప్రభా మమ్మల్ని మేము నీ వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు కడుక్కుంటూ, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభా మమ్మల్ని మేము జీవంలో ఉంచుకుంటూ ప్రభా మేము ఎదిగే క్రైస్తవులుగా ఉండడానికి సహాయం చేయండి. అమధ్యలాగా చల్లబడని స్థితిలో కానీ, నిలువెచ్చని స్థితిలో కానీ, చచ్చుబడిన స్థితిలో కానీ ఉండకుండా ప్రభా మేము మా హృదయాలను నీ ముందు ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ, నీ వాక్యంలో మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఎదుగుతూ యథార్థంగా నీ చిత్తాన్ని పూర్తి విధేయతతో మా జీవితంలో అమలుపరిచే క్రైస్తవులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ కూడుకున్న ప్రతి వ్యక్తిని బట్టి, ఈ గొప్ప మంచి సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. మరి రాజులు 3 రకాలుగా ఉంటారని, యథార్థంగా ప్రవర్తించేవారు, యెహోవా దృష్టిలో యథార్థంగా ప్రవర్తించిన వారు, యథార్థంగా ప్రవర్తించి పూర్ణ హృదయంతో అనుసరింపని వారు. మరి అమధ్య యొక్క జీవితం ద్వారా మాకు చక్కగా వివరించారు. మొదట ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించిన అమధ్య మరి తన జీవితంలో నిలువెచ్చని స్థితి, చల్లబడిన హృదయం లాగా, చచ్చుబడిపోయిన హృదయం లాగా, అసంపూర్ణంగా వినటం, అసంపూర్ణ విధేయత చూపటం, ఇవన్నీ మరి కలిగి తన పతనావస్థకి ఎలా చేరుకున్నాడో ఒక హెచ్చరికగా మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు తండ్రి. నీ దాసులు దావుతాను ప్రభా. అయ్యా, చైతన్య గారి ద్వారా తండ్రి నీ విత్తన వాక్య విత్తనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేశాను ప్రభా. నీ దాసులకు ఇచ్చిన వాక్యానుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అమర్ష్యరాజు గారి ద్వారా ప్రభా అనేక ఆత్మీయ సంబంధ విషయాలు తండ్రి బోధించిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో కొన్నిసార్లు ప్రభా యథార్థంగా ఉండి దాని ప్రభా తప్పిపోతున్న పరిస్థితిలో ఉంటూ ఉన్నాం ప్రభా. యథార్థంగా ఉండి ప్రభా భక్తిగా పూర్తిగా దౌతన ప్రభా ఉండగలిగే భాగ్యం దేశమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడి వాక్యం దేవతన ప్రభా 30 60 ఫలింపు చేయండి. మాకు వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం దేశాన్ని ప్రభా. నీ దాసుని ద్వారా హెచ్చరించిన మాటల ద్వారా ప్రభా మా జీవితాలు సరి చేసుకుని ముందుకు సాగే భాగ్యం దేశామని, దావీదు వలె హృదయానుసారంగా జీవించగలిగే భాగ్యం దేశాన్ని ప్రభా. అయ్యా తండ్రి, మధ్యలో విడిచిపెట్టేవారుగా కాకుండా, అయ్యా దేవతన ప్రభా సగం భక్తి చేసేవారు కాకుండా మనస్ఫూర్తిగా తండ్రి నువ్వు అన్ని విషయాలు వెంబడించే వరకు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి దేవతన ప్రభా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి సంఘాన్ని, సంస్థను దేవతన ప్రభా కుటుంబాన్ని దీవించండి తండ్రి. సాక్రిస్టన్ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, పరిస్థితి సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని, కోర్ టీం వారిని దీవించాను ప్రభా. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ అమ్మ గారిని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా దేవతన ప్రభా ఆశీర్వాద్ అయ్య గారిని, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుని, ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారు ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని, కాటనే గారికి ఇచ్చిన ఆరోగ్యం వెంట వందనాలు ప్రభా. అదేవిధంగా ఇందులో ప్రభా అనేక మంది తల్లులు తండ్రి ఉదయకాల సమయం మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించండి.
అదేవిధంగా అనేక మంది వ్యక్తులు ప్రభా వాక్యం చెప్పడం పంపిస్తున్నాం. అందుబట్టి వందనాలు. ప్రత్యేకంగా ప్రభా చైతన్య గారిని ఆయన చేస్తున్న సేవను, అదేవిధంగా బిడ్డల్ని, కుటుంబాన్ని దీవించమని, మేము చేయవలసిన ప్రతి పనులు సూటి మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంధ ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించు. మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ ఎందుకంటే రాజ్యము బలం మహిమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామీకర్ రవికుమార్ గారికి, వాక్యం అందించిన చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.